ప్రతిపక్షంలో ఉన్న 41 మంది శాసనసభ్యులం సోనియా గాంధీ గారిపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, కేసీఆర్ గారు ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆ సమయంలోనే మేము తెలంగాణ కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా మేము అందరం 41 మంది ఎమ్మెల్యేలుగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రాసెస్ 2వ దశ స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత ఆయన సరే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి రాలేదని చెప్పి ఏ రీజను టీఆర్ఎస్ పార్టీ స్థాపించి చేసిన మలిదశ ఉద్యమంలో అప్పటికే మేము తెలంగాణ గురించి పార్లమెంట్లో ప్రణబ్ కమిటీ చేసి ఢిల్లీకి చాలా 10 మంది ఎమ్మెల్యే 10 సార్లు మేము 41 మంది ఎమ్మెల్యేలం. ఇవన్నీ చేసిన తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళి తెరాస పార్టీ పెట్టిన ఆయన. అప్పుడు తెలంగాణ కోసం మేము సొంత పార్టీ తర్వాత 2009 వరకు 2004లో మళ్ళీ మా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. క్యాబినెట్లో జాయిన్ అయ్యిండు, రిజైన్ చేసిండు, మళ్ళీ బై ఎలక్షన్స్, మళ్ళీ పదవులు తీసుకోవడం, మళ్ళీ రాజీనామా చేయడం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఆ రోజు నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే మన కన్వీనర్ ఉన్నారు, చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. మేము అందరం కలిసి 41 మంది గట్టిగా రాజశేఖర రెడ్డి గారు వద్దన్న ఎదిరించి తెలంగాణ కావాల్సిందే అని చెప్పి మేము తెలంగాణ అంశాన్ని పైకి తీసుకొచ్చిన తర్వాత ఆయన పార్టీ పెట్టిండు. అప్పుడు కేటీఆర్ గారు రాజకీయాల్లో లేడు. ఇవాళ చిట్చాట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటే రిషి సినాకు వచ్చి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినట్టే ఉంది, ఆయన చెప్పినట్టే ఉంది. ఇలా మాటలు చూస్తుంటే అనిపిస్తుంది. అరే మిస్టర్ కేటీఆర్, ఒకటే నీకు చెప్తున్నా, 2014లో మీ ఫాదర్ సీఎం అయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన మాటలు రికార్డు తెప్పించుకొని ఒకసారి మాట్లాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన ఆమెకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం, ఆమెకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ చేయబట్టి తెలంగాణ వచ్చింది. ఇది నేను అసెంబ్లీలో ఆయన రికార్డుగా చెప్తున్నా అని చెప్పి అలాంటి తండ్రి చెప్పిండు. ఇవాళ ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే ఎవరు నమ్ముతారు? ఆయన చిట్చాట్లో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు మానవత్వం ఉన్న మనుషులు కానీ ఎవరైనా కానీ ఆ డిసెంబర్ 9వ రోజు పుట్టినరోజు తెలంగాణ ప్రకటన చేసింది ఈయన దీక్ష చూసి కాదు. పిల్లలు చనిపోతున్నారు. మేము పోయి అడిగినప్పుడు, నేను మంత్రి పదవి రాజీనామా చేసి అడిగిన తర్వాత పోయినప్పుడు ఒకసారి పిలిపిస్తే పోతాడు ఒకటే మాట చెప్పింది, మీరు తొందరపడకండి, ఆంధ్ర వాళ్ళని కూడా ఒప్పించి శ్రీకృష్ణ కమిటీ చేసి తెలంగాణ ఇస్తున్నాం, ఇచ్చిన మాట తప్పేది లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పి, ఎంత ఆంధ్ర వాళ్ళ ఒత్తిడి తెచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది లేకపోయినా హైదరాబాద్ యూటీ చేయాలని కొందరు పెద్దలు రికమెండ్ చేసినా నథింగ్ డూయింగ్, పాత తెలంగాణ ఎట్లుందో నిజాం కాలం అదే తెలంగాణ ఇస్తున్నా అని చెప్పి బిల్లు పెట్టి పాస్ చేయించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఈ విధంగా ఆయన మాట్లాడడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఇవాళ తెలంగాణ చేయబట్టి నువ్వు ఇవాళ లక్షల కోట్లకు ఉండొచ్చు, నీకు పేరు రావచ్చు, కానీ ఈ విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఈ విధంగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదని చెప్పి మాత్రం నువ్వు చేసిన చిట్చాట్ పాయింట్లో చెప్తున్నాను. ఒకటే మాట ఆయనకు, మళ్ళీ అట్లా మాట్లాడకు, ప్రజలు కూడా ఇది హర్షించరు నీకు. ఇకపోతే ఆయన చాలా విషయాలు చెప్పిండు. 55 ఏళ్లలో ఎన్ని కాలేజీలు కట్టిండ్రు, మెడికల్ కాలేజీలు, 200 రూపాయల పెన్షను 2004లో భార్యాభర్తలకు అంటే అవ్వాతాతలకు 200 రూపాయల లెక్క 400 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు రోజు. ఇప్పట్లాగా 15వ తారీఖు 20వ తారీఖు కాదు, 1వ తారీఖు రోజు భార్యాభర్తలకు 400 రూపాయల పెన్షన్. ఇప్పుడు మీరు ఇచ్చేది 3000 రూపాయలు, 2000 రూపాయలు, 2000 రూపాయలు అంటే ఆనాడు 400 రూపాయలు అంటే 20 ఏళ్ళ కింద. ఇవాళ నువ్వు లెక్కేసుకో కేటీఆర్, ఎంత ధరలు పెరిగినాయి, ఎంత ఉన్నది. కొద్దిగా ఆలోచించాలి. నువ్వు ఐటీ మినిస్టర్వి, 400 అవ్వాతాతలకు ఇచ్చినావు. ఇప్పటికి నీ దగ్గర
భర్త చనిపోతే ఇంట్లో ఒకరికే ఇస్తావు నువ్వు 2000 రూపాయలు. ఆయన చనిపోతే మారు చెప్పిన మారుస్తలేరు. అట్లా 4,50,000 మంది ఉన్నారు ఇప్పటికి మారు అని పేర్లు. మన మునుగోడు బై ఎలక్షన్లో ఒకసారి మార్చిండ్రు ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీ వరకు. 2000 ఎక్కడ ఇప్పుడు నువ్వు 2000 ఇస్తున్నావు, మీ 400 2004 అంటే 20 ఏళ్ళ కింద. ప్లస్ ఆ రోజు మేము 32 లక్షల ఇళ్ళు తెలంగాణ ఏరియాలో పార్టీలకు అతీతంగా రచ్చబండ దగ్గర మళ్ళొక్కసారి ఎవరైనా ఇల్లు లేని వారంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదని చెప్పి పార్టీలకు అతీతంగా ఇల్లు కట్టించినాం 1,00,000 రూపాయలతోని. అంటే ఇవాళ 10 లక్షల రూపాయల వాల్యూ, అది 10 లక్షల రూపాయల వాల్యూ. సిమెంటు స్టీల్ ధరలు లేబర్ ధరలు చూస్తే నువ్వు ఎన్ని ఇల్లు కట్టినావు చెప్పాలి ఒక మాట. ఇప్పుడు 3 లక్షలు ఇస్తా అని చెప్పి నీ కార్యకర్తలకు ఇస్తున్నావు, అది ఇంకా ఇయ్యలే ఇస్తున్నా అని చెప్పి లెటర్లు ఇస్తున్నావు. 1,00,000 రూపాయలు అంటే ఇలా 10 లక్షల రూపాయలు కట్టి 32 లక్షల ఇల్లు కడితే నీ ముఖానికి 30,000 ఇల్లు కట్టలేదు నువ్వు. సిరిసిల్ల మన సిద్దిపేట గజ్వేల మొత్తం కలిసి 32,000 ఇల్లు కట్టుకున్నావు. రాష్ట్రం మొత్తం కలిసి కూడా 30,000 కట్టలే. ప్రాజెక్టుల విషయానికి వస్తే సాగర్కి ఆయన కాకతీయ కానాలు చెప్పిండు, మేము ఉన్నప్పుడే చేసిండు. దీన్ని వైడనింగ్ చేసినావు నువ్వు, లైనింగ్ చేసినావు. అప్పటికే లైనింగ్ ఉన్నది. అది నారాయణ సార్ ప్రాజెక్టు గురించి మెన్షన్ చేయలే. డిండి ప్రాజెక్టు కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు కట్టింది ఒక కాళేశ్వరం, రెండవది పాలమూరు. కాళేశ్వరంతో ఏంది రంగారెడ్డి వరకు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికీ వికారాబాద్ వరకు నీళ్ళు వస్తున్నాయి. చేవెళ్ళ నుంచి టనల్ కూడా పూర్తయింది. నీ డబ్బా ఆశ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కింది నీళ్ళు పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ కిందికి వదిలిపెడుతున్నావు వర్షంలో. ఇవాళ పాలమూరు ఒక్క మోటార్ కూడా రెడీ కాలే, ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నువ్వు ఇవాళ దాన్ని ప్రారంభిస్తున్నావు. ఏ ప్రాజెక్టు క్లియర్ చేసినావు? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్స్ టనల్ స్కీము నేను రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి శాంక్షన్ చేయించి 70% పూర్తి చేసిన. 75% కూడా పూర్తి చేయలేను. ఇంకా 10 ఏళ్ళు అయింది. అది మా శ్రీశైలంకి వెళ్ళి గ్రావిటీ ద్వారా 824 లెవెల్ ఉన్న డెడ్ స్టోరేజ్ ఉన్న నల్గొండ జిల్లా మొత్తం కూడా 360 రోజులు నీళ్ళు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర కానీ ఈ పోతిరెడ్డి పాడిని 88,000 క్యూసెక్స్ పెంచే అవకాశం లేకుండే. ఆ సొరంగాన్ని పక్కన పెట్టినావా లేదా? నువ్వు ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతున్నది. బ్రాహ్మణవేల ప్రాజెక్టు 90% చేస్తే 10% చేయలే. మన మోటార్ బిగిస్తే పోయి ట్రయల్ రన్ చేసిన నేను పోయి. ఏ కొత్త ప్రాజెక్ట్ చేసినో చెప్పాలి. అందుకే నేను చాలా మాట్లాడి దీన్ని ముఖ్యంగా తెలంగాణ విషయాన్ని నేను ఖండిస్తున్నా. నీ దగ్గర తెలంగాణ ద్రోహులు ఎంతమంది ఉన్నారు? నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మేము రాజీనామా చేసి నేను మంత్రి పదవికి నిరాదీక్ష చేసే సమయంలో నా ఎమ్మటి అందరూ కాంగ్రెస్ వాదులు అందరూ వచ్చిండ్రు. సరే కొందరు చేయకుండొచ్చు, కానీ నాగేందర్ కట్టె పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తెలంగాణ వాదులను కొట్టిండు. ఆ నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు? తలసాని శ్రీనివాస్ యాదవ్, అరే కేసీఆర్ ఇదే మాట నీకు రికార్డులో చూపిస్తా. ఫుట్బాల్ లాగా ఆడితే తంతే అవతల పడుతూ హైదరాబాద్ రాకుండా అన్నాడు. ఏ పార్టీలో మంత్రి ఉన్నాడు? మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, వీరికి ఏమైనా సంబంధమా తెలంగాణకు? మల్లారెడ్డి కాలే పాలమ్ముకుండు పూలమ్ముకుండు భూములు కబ్జా చేసిండు. ఏం తెలంగాణ ఉద్యమం సంబంధం అని మంత్రి పదవి ఇచ్చినావు? పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? సబితా ఇంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఆమె మంత్రి పదవి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు? తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెట్లో పెట్టుకొని నువ్వు ఉల్టా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ ద్రోహులు అని ఏదో మాట్లాడండి. చాలా పాయింట్లు ఉన్నాయి, మీరు ఏమైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్తాం. కానీ తెలంగాణ ద్రోహంతా నీ క్యాబినెటే. తెలంగాణకు మా ఎంపీలు బొన్నం ప్రభాకర్ కన్వీనర్గా మా ఎంపీలని సొంత పార్టీలో సస్పెండ్ చేసిన చరిత్ర ఈ 70 ఏళ్ళ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. స్పీకర్ ఉండి అధికార పార్టీ ఎంపీలు కూడా సస్పెండ్ కాబట్టారంటే చరిత్రలో మొదటిసారి. ఆ ఎంపీలందరూ బతికే ఉన్నారు. 5 ఏళ్ళు నువ్వు ఎంపీ ఉన్నావు. విజయశాంతి ఉండే, విజయశాంతి ఆమె వేరే వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కసారి జై తెలంగాణ అన్నాడు ఆ పార్లమెంట్లో. తెలంగాణ మీద ప్రసంగించిండు ఆయన. మా ఎంపీలు సొంత పార్టీ ఎదిరిస్తే సోనియా గాంధీ హౌజ్లో ఉండి సస్పెండ్ చేయించింది. నేను సొంత పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి అడ్డం పడితే మంత్రి పదవి రాజీనామా చేసి గవర్నర్కి లేఖ ఇచ్చిన, సీఎంకి ఇయ్యలే. నిరాహార దీక్ష చేస్తే నీ టీఆర్ఎస్లో ఉన్న
ఆయన లేడప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడున్న ఎమ్మెల్యే హరీష్ రావు అందరూ రోజు నా దగ్గరికి వచ్చేది నల్గొండకు. అంటే నేను కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ద్రోహులంతా నీ క్యాబినెట్లా నీకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పువ్వాడ అజయ్కి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఆయన చిట్చాటు పెట్టిన దాన్ని ఎందుకంటే మీరు అన్ని టీవీలలో వస్తున్నది, పేపర్లో రేపు వస్తుంది కాబట్టి నేను చాలా సీరియస్గా చెప్తున్నా. కేటీఆర్ మళ్ళీ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ రాదు. కేసీఆర్ మీ నాయననే ఒప్పుకున్నాడు, అసెంబ్లీ రికార్డులో ఉన్నది. నీకు పాపం తగులుతుంది చెప్తున్నా. సోనియా గాంధీ లేకుంటే ఆ భవిష్యత్తులో ఏ లీడర్ ఉన్నా రాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఇది. ఆమె తెలంగాణ దేవత అని 14 మంది హరీష్ రావుని అలా భార్యని పక్కన పెట్టి నీ సొంత కుటుంబ సభ్యులను పోయి కలిసి వచ్చి ఆమె దగ్గర టీ తాగి బయటకు వచ్చి గ్రూప్ ఫోటో దిగిన సంగతి మర్చిపోయినావా? ఎందుకు కలిసినా కేసీఆర్ సోనియా గాంధీని కేటీఆర్? నీకు మీ నాయన మీ అక్కలు చెల్లెళ్ళు అత్తలు ఎందుకు పోయారు మీరు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత పోయి ఎందుకు చెప్పినావు నువ్వు? పనికిరాని మాటలు మాట్లాడకు. ఇప్పటికెళ్ళైనా కాంగ్రెస్ పార్టీ జోలికి రావద్దు. నువ్వు చేసిన అధికారం ఏంది? 10 ఏళ్ళు అయింది. ఏ వెలుగు పెట్టినావు? ఒక ఇల్లు కట్టినావా? ఒక ఉద్యోగం ఇచ్చినావా? ఇంటర్మీడియట్ పేపర్ దిద్దశత కాదు, అది నీ చుట్టానికి ఇచ్చుకుంటే వాడు మోసం చేసి 350 కోట్లు వేసుకుపోయాడు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెట్టరాదు. ఆ స్కామ్ నడిచి అంత దోషులను బయటకు తీస్తే దాని సిట్ ఆఫీసర్ ఏఆర్ శ్రీనివాసన్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఇవన్నీ చరిత్ర కూడా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బరాబర్ బయట పెడతాం.